సోషల్ మీడియాలో మనకి కరెక్ట్‌గా వ్యూస్ రావాలంటే, మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ మైండ్‌లో ఏదైతే ఇమాజిన్ చేసుకుంటున్నామో, ఇలా చెప్పాలి అని కన్వే చేయాలి అని చెప్పి అనుకుంటున్నామో, అది కెమెరా ముందు కరెక్ట్‌గా నువ్వు ఎక్స్‌ప్రెస్ చేయడం వస్తే నీకు, అదే సూపర్ హిట్ అయిపోయిద్ది. నువ్వు ఏ సెట్టింగ్స్ ఆన్ చేసుకోనవసరం లేదు. ఎవరి దగ్గర స్క్రిప్ట్ నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ స్టోరీ టెల్లింగ్ నీకు రావాల్సిన అవసరము లేదు. ఒకరికి డబ్బులిచ్చి మానిటైజేషన్ చేపించుకోవాల్సిన అవసరం గూడా ఉండదు. బట్ ఫస్ట్ థింగ్ అవన్నీ మిగిలినవన్నీ ఎక్స్‌ట్రా యాడ్ ఆన్స్ లాగా ఉంటాయి. అడ్వాంటేజెస్ లాగా ఉంటాయి. బట్ ఫస్ట్ మీరు ఏదైతే ఎక్స్‌ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారో, దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రెండ్‌తో మాట్లాడినప్పుడు, మనము ఒక 2 లైన్‌లు చెప్పగానే, మూడో లైన్ వాడు అందేసుకుంటాడు. అదే కెమెరా ముందు మనం మాట్లాడేటప్పుడు ప్యాక్ అయిపోయిద్ది. ఇందులో మళ్ళీ ఏంటంటే కెమెరా ఫియర్ ఉంటుంది. అన్‌కంఫర్టబుల్‌నెస్ అనేది ఉంటుంది. ఒక ఫ్రెండ్‌తో మాట్లాడినప్పుడు క్యాజువల్‌గా మాట్లాడేస్తాం. కెమెరా ముందు ఒక మైక్ పట్టుకొని, మైక్ లేకున్నా ఏదన్నా మాట్లాడాలి అంటే ఆహ్, ఫస్ట్ మన మైండ్‌కి స్ట్రైక్ అవ్వదు. బ్లాంక్ అయిపోద్ది. ఎలాగైతే మనము ఎగ్జామ్స్‌లో రాస్తాం గదా! మధ్యలో పాయింట్ మర్చిపోతాం. చదివినప్పుడు బానే ఉంటుంది. ప్రాక్టీస్ చేసినప్పుడు బానే ఉంటుంది. ఎగ్జామ్‌లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ కూర్చున్నప్పుడు, ఆ పేజ్ నంబర్ గుర్తుంటుంది. పైన లైను గుర్తుంటుంది. కింద లైను గుర్తుంటుంది. ఆ మధ్యలో ఆ ఒక్క లైన్ ఉంటుంది చూసారా? అది గుర్తుకు రాదు. అలానే మనం కెమెరా ముందుకొచ్చినప్పుడు ఆహ్, మొత్తం మైండ్ అంతా బ్లాంక్ అయిపోయిద్ది. ఇంకా కంటెంట్ క్రియేట్ చేసే దాంట్లో చాలా చాలా వేస్ ఉన్నాయి. ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఎడిటర్స్‌ని పెట్టుకొని మనము కట్స్ అన్నీ చేపిచ్చి, మన ఎక్స్‌ప్రెషన్స్ ఎక్కడైతే బాగలేవో అక్కడ స్టాక్ ఫుటేజెస్‌ని ఏపిచ్చేయొచ్చు. ఇమేజెస్‌ని ఏపించేయొచ్చు. బట్ అదంతా వర్కౌట్ అవుతుంది. నేనేం కన్వే చేయాలి అని అనుకుంటున్నానంటే, మీరు కెమెరా ముందుకొచ్చి ఒక 10 మినిట్స్ కరెక్ట్‌గా మీరు ఏదైతే ఎక్స్‌ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారో ఒక టాపిక్ మీద, అది ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారంటే మీరు లైఫ్‌లో ఎక్కడికెళ్ళిపోతారంటే అక్కడికెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,000 ఫాలోవర్స్ కాకుండా ఒక 1,00,000 ఫాలోవర్స్ వచ్చారననుకోండి. ఒక ఈవెంట్‌కి ఎవరైనా పిలిచారనుకోండి. మీరేంటంటే ఆ ఆరా అనేది మెయింటైన్ జేస్తారు. మిగిలినోళ్ళు ఎవరైతే ఉన్నారో చూసారా? ఆహ్, ఏఐ టూల్స్‌ని యూజ్ చేసి లేదంటే ఇంకా ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతారో, ఏం నేర్చుకోకుండా ఏదో వీడియో పెట్టేస్తున్నాం ఫాలోవర్స్ వచ్చేస్తున్నారు అన్నట్లు ఉంటారో, వాళ్ళేంటంటే ఆ స్టేజ్ ఈవెంట్ లైక్ గెస్ట్‌గా ఎళ్ళినప్పుడు ఆరా అనేది -999 అయిపోతుంది. ఇలా ఏ ఫిల్టర్స్ లేకుండా ఆహ్, ఏ ఎడిటింగ్ లేకుండా జస్ట్ రాగా ఒక ఫుటేజ్ నువ్వు ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ నువ్వు అనుకున్నది నువ్వు కన్వే చేయగలిగితే ఆహ్, నీ ఆరా ప్లస్ 999 అనేది ఉంటుంది. ఎందుకో చెప్పనా? మీరొక స్టేజ్ ఎక్కుతున్నప్పుడు ఆహ్, ముందు నుంచి మిమ్మల్ని ఒక 1000 మంది చూస్తా ఉంటారు. 100 మంది చూస్తా ఉంటారు. 20 మంది చూస్తా ఉంటారు. మీరు మాట్లాడే దగ్గర మైక్ పట్టుకొనున్నప్పుడు మీ చుట్టూ అంతా సరౌండింగ్స్ అంతా సైలెంట్‌గా ఉంటుంది. నువ్వు ఆరాని ఎలా పుల్ చేయాలన్నది ఇంగప్పుడు నీ మీద ఉంటుంది. ఆ ఆరాని ఎలా పుల్ చేయాలి అన్నది నీకు ఏ జర్నీలో అర్థమవుతుంది అంటే, ఒక కెమెరా ముందు 2, 3 నిమిషాలు, 5 నిమిషాలు మీరు ఏదైతే కన్వే చేయాలనుకున్నది కరెక్ట్‌గా కన్వే చేయగలుగుతున్నారో, ఆ ఆరా అనేది మీకొచ్చేస్తుంది ఇంక డిఫాల్ట్‌గా. ఎక్కడ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మరిన్ని వీడియోస్‌లో ఇంకా చాలా డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ విష్ణు చమర్తి సైనింగ్ ఆఫ్.